హ్యాపీ భారత్, హ్యాపీ వరల్డ్, రిచ్ భారత్, రిచ్ వరల్డ్. నేను కావ్యశ్రీ కపిల మహర్షి న్యూమరాలజీ ఆఫీస్లో టీఆర్ఎల్లో వర్క్ చేస్తున్నానండి. సో ఈరోజు మనమందరం చూసాం ఆల్రెడీ లాస్య నందిత గారి గురించి. తను ఎమ్మెల్యే. సో హౌ తను ఎక్స్పైర్డ్ అయింది, మరి తనది ఏంటి ప్రాబ్లం అనేది మనం ఈరోజు బాబా పాండరంగం గారు, వరల్డ్ హై పెయిడ్ న్యూమరాలజిస్ట్. నమస్తే గురువు గారు. నమస్తే నమస్తే. హ్యాపీ భారత్, హ్యాపీ వరల్డ్, రిచ్ భారత్. బాగున్నామా? ఏంటి విశేషాలు ఈ రోజు? అదే గురువు గారు, మేము ఈ రోజు ఒక సాడ్ న్యూస్ గురించి మీతో డిస్కస్ చేద్దామని అనుకుంటున్నాం బాబా గారు. ఖచ్చితంగా. సో లాస్య నందిత గారు ఎక్స్పైర్డ్ అయ్యారని మార్నింగ్ న్యూస్ లో చూసాము. సో దాని గురించి రీజన్స్ ఏమని అంటారా గురువు గారు? ఖచ్చితంగా ఇక్కడ ప్రాబ్లం ఉందంటారు. మనం తెలుసుకుందాం ఈ రోజు. ఓకే. మొదటిసారి అయితే మీరు మొదటిసారి ఈ వీడియో చూస్తున్నప్పుడు వెరీ సారీ. ఇది మనం చనిపోయిన తర్వాత వీడియో చేయాల్సిన కాదు అప్పుడు. కానీ ఎందుకు చనిపోయారు అనే విషయం తెలియాలి. తర్వాత అమ్మ, ఈ అమ్మాయి 36 నుంచి 37 సంవత్సరాలు ఉంటుంది. తర్వాత కావలిగూడ నుంచి కార్పొరేటర్ గా ఒకసారి గెలిచింది, ఒకసారి ఓడిపోయింది. తర్వాత మనకు కంటోన్మెంట్ నుంచి 5 సార్లు ఎమ్మెల్యే గెలిచిన సాయన్న గారి కూతురు, పెద్ద కూతురు. తర్వాత ఆయన కూడా టీడీపీలో నుంచి చాలా మంచి నాయకుడుగా ఎస్సీ అనమాట వాళ్ళు. అక్కడ నుంచి కంటోన్మెంట్ రిజర్వేషన్ లో ఎస్సీ కేటగిరీలో ఈమె గెలిచింది. విషయం ఏంటిదంటే అక్కడ గద్దర్ గారు ప్రజా నౌక యుద్ధ అన్నారు కదా, గద్దర్ గారు పాటలు పాడతారు కదా, ఆయన కూతురు కూడా నిలబడ్డది ఈ మొన్న 2023 మన నవంబర్ ఎలక్షన్ లో. అయితే వాళ్ళందరినీ నెట్టేసి ఈ అమ్మాయి లాస్య నందిత గారు గెలిచారు. మామూలు కాదు, 17,000 ఓట్ల మెజారిటీతో గెలిచారు. ఫస్ట్ టైం లోనే ఎమ్మెల్యేగా పోటీ చేసిన ఫస్ట్ టైం కే గెలిచారు. సో అలాంటి విక్టరీ పొందిన అమ్మాయికి అకాలంగా ఇలా చనిపోవడం అంటే చాలా బాధాకరం కదా. సో ఇక్కడ అన్ని పార్టీలు కూడా చాలా బాధపడుతున్నాయి. అందులో మన తెలంగాణ ముఖ్యమంత్రి, గౌరవ ముఖ్యమంత్రి అయిన రేవంత్ రెడ్డి గారు కూడా చాలా బాధపడ్డారు. ఆయన సంతాపం తెలియజేశారు. అయితే కేసీఆర్ గారు, కేటీఆర్ గారు, బీఆర్ఎస్ పార్టీ వాళ్ళందరూ కూడా చాలా బాధపడుతున్నారు. వాళ్ళలో అయితే వాళ్ళ అమ్మ కూడా చాలా బాధపడుతుంది. అయితే విషయం తెలుసుకోవాల్సిన విషయం ఉంది ఇక్కడ. ఏంటంటే అమ్మాయి పుట్టింది సెప్టెంబర్ 7, 1987. మనకు రాజకీయాల్లో ఉండాలి అంటే, నేను మొదటి నుంచి చెప్తూ ఉంటాను, రాజకీయాల్లో ఉండాలంటే వాళ్ళకి మొదటి నుంచి 3 కానీ 4 కానీ 8 కానీ ఈ 3 ఉంటే చాలా మంచిది అని చెప్పాను. ఖచ్చితంగా దీంట్లో 7 ఉన్నా రాజకీయ లక్షణాలు వస్తాయన్నమాట. సో దాంట్లో ఆల్రెడీ 8 ఉంది ఇక్కడ ఆల్రెడీ డైరెక్ట్ ఉంది. సో అందుకోసం రాజకీయాల్లో మా చిన్నప్పటి నుంచి వాళ్ళ సాయన అంటే వాళ్ళ నాన్నగారిని అనుసరించింది. వారితో మీటింగ్ లో కూడా అన్ని. తర్వాత ఇక్కడ బర్త్ నంబర్ 7 వచ్చిందమ్మా. మరి మొత్తం క్యాలిక్యులేషన్ చేస్తే 41 వచ్చింది కాబట్టి విధి సంఖ్య 5 వచ్చింది. అంటే విధి సంఖ్య అంటే ఫ్యూచర్ నంబర్ అంటారు. హిందీలో అయితే ఇది మూలాంక్ అంటారు, దీన్ని భాగ్యాంక్ అంటారు. భాగ్యాంకం అంటే భాగ్యము, ఫ్యూచరు అని. సో దీనివల్ల 7కు ఇక్కడ 7 వేసి ఇచ్చాము. ఆల్రెడీ 2 సార్లు ఉంది 7, మళ్ళీ ఇంకో 7. అంటే మీకు జరగబోయేటి అన్ని కూడా స్పిరిచువల్ నాలెడ్జ్ ఎక్కువనే ఉంది వాస్తవంగా. సో అందుకోసం మీకు తెలంగాణ పోవాలన్నప్పుడు అన్ని ఫోటోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి ఆమె చేసిన కార్యక్రమాలు అన్ని కూడా. అయితే స్పిరిచువాలిటీగా ఉంటుంది, ఇన్నోవేషన్, డిస్కవరీ, కొత్తదనం, ఇవన్నీ. ఈమె లాస్య ఫౌండేషన్ కూడా ఉంది. లాస్య ఫౌండేషన్ ఉంది. లాస్య ఫౌండేషన్ ద్వారా కూడా చాలా మందికి ఆడపిల్లలకి కుట్టు మిషన్ చాలా హెల్ప్ చేసింది. సమాజ సేవలో చాలా ఉంది. కానీ ఒక కాంట్రవర్సీ కూడా ఉంది. ఎందుకంటే డబుల్ బెడ్రూమ్లలో చాలా డబ్బులు తీసుకున్నారు అనేది ఒకటి ఉంది. అది అంటే ఇవన్నీ జరుగుతున్నా కానీ ఇంత చిన్న వయసులో ఎమ్మెల్యేగా ఉండి ఎమ్మెల్యేగా గెలిచి అకస్మాత్తుగా ఏం జరిగింది ఇక్కడ? ఇప్పుడు మళ్ళీ దీంట్లో ఇక్కడ మనకు మూల స్థానమైన 5 నంబరు ఇక్కడ డైరెక్ట్ లేదు, కానీ విధి సంఖ్యలో వచ్చింది. సో ఇక్కడ విధి సంఖ్యలో వచ్చింది కాబట్టి ఇదిగోండి చక్కగా సక్సెస్ లైన్ ఉంది. తర్వాత కువా నంబర్ 2 కాబట్టి అంటే హిడెన్ నంబర్, రహస్య సంఖ్య. ఇప్పుడు ప్రాపర్టీ లైన్ కూడా వచ్చింది. ఇది కూడా వచ్చేసింది, ప్రాపర్టీ లైన్ కూడా వచ్చింది. ఆమెకు దాదాపు 2 కోట్ల ఆస్తులు ఉన్నాయని ఆమెనే ప్రకటించింది అఫిడవిట్ లో ట్రూగా. సో ఇవి 2 ఉన్నాయి.
కానీ ఇక్కడ 3, 4 లేదు. ఓకే నంబర్ ఆయన రాజకీయాల్లో చాలా త్వరలోనే ఆమె ఎమ్మెల్యే అయిపోయింది ఆల్రెడీ ఒకటి మొదటిసారికి. సో అయితే ఇప్పుడు ఈ మధ్య కాలంలో ఏం జరిగింది అంటే ఆమె ఇది XL6 అనేది వెహికల్ అన్నమాట తీసుకుంది. సో ఆ వెహికల్ ఏమైందంటే ఆ వెహికల్ తోటే 2 సార్లు యాక్సిడెంట్ అయింది వాస్తవంగా. ఇది XL6 మేము కూడా చూసాము. ఇది మేము కారు కొన్నప్పుడు ఇది మారుతి వాళ్ళది అనమాట. ఇది మారుతి వాళ్ళది. అయితే ఎప్పుడైనా బిల్లు క్వాలిటీ చూసుకోవాలన్నమాట. బిల్డ్ క్వాలిటీ ఎంత మంచిది, నాణ్యత కాదా అని. సో దీంట్లో ఏం జరిగిందంటే వీళ్ళు మారుతి కంపెనీ వాళ్ళది ఏంటంటే మంచి నీట్ గా స్టైలిష్ గా ఉంటాయి. కానీ బిల్డ్ క్వాలిటీలో 5 స్టార్ రేటింగ్ ఉండవు. ఇది మొదటిసారిగానే ఒకసారి యాక్సిడెంట్ అయింది మళ్ళీ. ఎప్పుడు ఫిబ్రవరి 13, 2024లో జరిగింది యాక్సిడెంట్. అప్పటికే తలకు గాయం జరిగింది. ఇదే నంబర్ అన్నమాట. సో ఈ TS09 GG TR నంబర్ ఇది 1955. ఇది ఆల్రెడీ ఇంకా వెహికల్ నంబర్ కాదు. ఇది ఇంకా వెహికల్ నంబర్ రాలేదు. వెహికల్ నంబర్ రాకముందే ఈ TR నంబర్ లో 48 నంబర్ ఉంది. ఇది సూసైడ్ నంబర్ అంటారు, డెత్ నంబర్ అంటారు. ఇది చాలా ప్రమాదకరం నంబర్. 48 అంటే ఈ వెహికల్ తోటి ఇప్పుడు జరిగింది యాక్సిడెంట్. మళ్ళీ ఈ రోజు 23వ తారీఖు ఫిబ్రవరి అంటే ఎర్లీ మార్నింగ్. అంటే ఈ వెహికల్ లేకపోతే ఆమెకు అసలు మరణం రాకపోతుంది నంబర్ వల్ల. సో అందుకోసం అంటే ఎవరైనా సరే ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే మీకు పోతే ఒక 10,000, 7,000 పోతాయి కన్సల్టేషన్ కి. మీరు లక్షల రూపాయల వెహికల్ తీసుకుంటారు కదా, 10 లక్షల రూపాయల వెహికల్, 15 లక్షల వెహికల్ తీసుకుంటారు కదా. ఒక మంచి న్యూమరాలజిస్ట్ చూసుకొని ఆ వెహికల్ నంబర్ ఏంటిది తీసుకుంటే అయిపోతుంది కదా. మంచిగా మనం బతుకుతాం కదా. ఇప్పుడు మామూలు క్యాండిడేట్ రాదు ఎమ్మెల్యే. నేను అనేది ఏంటంటే ఇప్పుడు ఎమ్మెల్యేకు ప్రాణం ఉంటది, మనకు ప్రాణం ఉంటుంది, మీకైనా ప్రాణం ఉంటుంది, మాకైనా ప్రాణం ఉంటుంది. మనం ఎవరైనా చనిపోయేదే. జన్మించిన వారికి మరణం తప్పదు, మరణించిన వారికి జన్మం తప్పదు అని భగవద్గీత చెప్తుంటది. మీరైనా చనిపోతారు, నేనైనా చనిపోతారు, ఎవరైనా చనిపోతారు ఇక్కడ. కానీ ఒకటి మాత్రం ఏంటంటే అకస్మాత్తుగా జరుగుతుంది, దాన్ని యాక్సిడెంట్ అంటారు. అకస్మాత్తుగా జరుగుతున్నా యాక్సిడెంట్ కదా. సో అట్లా ఈ యొక్క వెహికల్ నంబర్స్ ఎప్పుడైతే మీ 15 లక్షలు, 50 లక్షలు, కోటి రూపాయలు బట్టి తీసుకుంటారు, కానీ ఒక లక్కీ వెహికల్ తీసుకోవాలి, లక్కీ వెహికల్ నంబర్ తీసుకోవాలని మీకు తెలియదు. సో ఈ వీడియో అందుకోసమే చేస్తున్నాను అన్నమాట. ఏదో నా వ్యాపారం పెరిగిపోతుంది, నేను ఆల్రెడీ కోటీశ్వరుడు అయిపోయాను. ఆల్రెడీ నేను కోటీశ్వరుడు, ఇంకా నేను కోటీశ్వరుడు ఎన్ని చేసినా అది కోటీశ్వరుడే అంటారు. సో అందుకోసమే నేను ఎన్ని కోట్లు పెట్టినా మళ్ళీ ప్రాణాలు రావు కదా. మీరు 7,000 పెడితే మళ్ళీ ప్రాణం ఏం రాదు కదా. ఒకటేంటిది, నేను పెట్టిన తర్వాత నేను నంబర్ తీసుకుని నేను చనిపోకుండా ఉంటే అట్లా కాదు. నిర్లక్ష్య ధోరణితో డ్రైవింగ్ చేయకూడదు, నిద్రమత్తులో డ్రైవింగ్ చేయకూడదు, డ్రింకింగ్ చేసి డ్రైవింగ్ చేయకూడదు. మరి ఎంత స్పీడ్ పోవాలన్నా అంతే స్పీడ్ పోవాలి. అది 140 స్పీడ్ లో పోయినా ఇప్పుడు అన్ని మంచి నంబర్లు ఉన్నా కానీ స్పీడ్ ఎక్కకపోతే ఎక్కువ రక్షిస్తారు. సో ఏదైనా అన్ని రకాలుగా మనం చూసుకోవాలి. ప్రారంభంలో అన్ని వైపుల నుంచి చూసుకోవాలి. సో అందుకోసమే ఈ TS09 GG TR 1955 ఇది మొత్తం ఉంటే 48 వచ్చింది. సో లాస్ట్ ఇయర్ నందిత అనే పేరులో కూడా 35 నంబర్ ఉంది. 35 నంబర్ అంటే 8 అంటే శని. ఈ 48 అంటే కూడా ఏంటిదంటే సూసైడ్ నంబరు, డెత్ నంబరు. అకస్మాత్తుగా ఎవరైనా చనిపోయినారు, సూసైడ్ చేస్తున్నారంటే వాళ్ళ దాంట్లో డేట్ ఆఫ్ బర్త్, వాళ్ళ మొబైల్ నంబర్ లో ఎక్కడ ఉన్నా 48 ఉంటది ఖచ్చితంగా. మళ్ళీ నేమ్ నంబర్ లో కూడా 35 ఉంది. తర్వాత 12 అనేది రివర్స్ నంబర్ అన్నమాట. అంటే సూర్యుడు ఉన్నప్పుడు చంద్రుడు ఉన్నాడు, చంద్రుడు ఉన్నప్పుడు సూర్యుడు ఉన్నాడు. దీనివల్ల స్టైలింగ్ ఏమి ఉండదు లైఫ్ లో. సో ఇవన్నీ అపోజిట్, అన్ని రాంగ్ నంబర్స్ ఉన్నాయి పేర్లో. పేరు బాగాలేనందుకు కూడా కొంచెం పేరు బాగాలేనప్పుడు ఎమ్మెల్యే ఎట్లా అయింది అంటే వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ లో నంబర్స్ ఉన్నాయి కదండి. ఆ రాజకీయ నంబర్ ఒకటి ఉంది కదా, దాదాపు ఇవన్నీ ఉంటే 100% అని చెప్పాము. అందుకోసమే ఒకసారి గెలిచింది, ఒకసారి ఓడిపోయింది, కార్పొరేట్ గా మళ్ళీ ఒకసారి గెలిచింది. డైరెక్ట్ గా సింపతిగా అంటే స్థాయిల బిడ్డగా అక్కడ ఎస్సీకి రిజర్వేషన్ ఉంది కాబట్టి సో అలా గెలిచింది. సో అట్లా మళ్ళీ దృఢ సంకల్ప రేఖ ఉంది, ప్రాపర్టీ లైన్ ఉంది, 7 నంబర్స్ ఉన్నాయి, దానివల్ల గెలవడం జరిగింది. సో ఇక తర్వాత అందరూ వాళ్ళ ఇంట్లో మరి లాస్యానంతా విలువ నాకు తెలిసి
ఎవరైనా పెద్ద పేరు ఉంటే చిన్న పేరు పెట్టారు, లాస్యా అని పిలుస్తారు. సో దీని వల్ల కూడా ఈ 13 అనేది డెత్ నంబర్. లాస్యా అనే పేరులో కూడా డెత్ నంబర్ అన్నమాట. తర్వాత ఈ లాస్యా అనే పేరులో ఇది ఉంది కదా, సో దీంట్లో వైబ్రేషన్ కూడా ఉండదు. చాలా మంది ఇప్పుడు లాస్యా అనే పేరు మీద చాలా మంది సెలబ్రిటీ ఉన్నారు, యూట్యూబ్ ఛానల్స్ ఉన్నారు, లాస్యా యాంకర్ కూడా ఉంటుంది. సో ఆ పేరు ఒకసారి మీరు చెక్ చేసుకుంటే ఎల్ అనే దానికి 30 ఉంటుంది, సో ఏ అనే దానికి 1 డిగ్రీ ఉంటుంది, మళ్ళీ ఎస్ అనే దానికి 30 ఉంటుంది, సో మళ్ళీ వై అనే దానికి 10 ఉంటుంది, మళ్ళీ ఏ అనే దానికి 1 ఉంటుంది. అంటే దాదాపుగా 2 తర్వాత 7 వచ్చేసింది. అదంటే 72 డిగ్రీసే ఉంది. వైబ్రేషన్ కూడా లేదు, పేర్ల బలం లేదు అంటున్నాం కదా. సో లాస్యా అనే పేరులో బలం లేదు, అది 13 నంబర్ ఉంటుంది, చాలా ప్రమాదం. సో అన్ని రకాలుగా చూసుకుంటే అలా ఉంది. అయితే యమధర్మరాజు 3 సార్లు టెస్ట్ చేసిండు ఈ అమ్మాయిని. ఎందుకంటే ఒకసారి ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత, అంటే డిసెంబర్ మనకు 3వ తారీఖే మనకు రిజల్ట్ వచ్చేసింది తెలంగాణ ఎలక్షన్ లో. అప్పుడు కంటోన్మెంట్ నుంచి బంపర్ మెజార్టీతో గెలిచిందని, లాస్యా నందిత గారికి ఎమ్మెల్యే అయిందని తెలిసింది అందరికి. అయితే ఒక ప్రోగ్రామ్ కోసం సికింద్రాబాద్లో వెళ్ళారు. డిసెంబర్ 24, 2023లో వాళ్ళు వెళ్తే అక్కడ లిఫ్ట్ లో ఓవర్లోడ్ అయిపోయి మొత్తం కింద పడిపోయింది. ఆ లిఫ్ట్ ఓపెన్ కాక 3 అవర్స్ అక్కడే ఉన్నారు. స్టక్ అయిపోయిన తర్వాత దాన్ని పగలగొట్టి లిఫ్ట్ డోర్ పగలగొట్టి తీశారు. సో ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే ఇది 6 and 7 ఈ యొక్క న్యూమరాలజికల్ కూడా ఆ రోజు ఇక్కడ మృత్యు గంట మోగింది ఫస్ట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చేసింది. అంటే నీకు చాలా ఇబ్బందికరంగా ఉంది రాబోయే రోజులు అని చెప్తుంది అక్కడ, మనం గమనించుకోవాల్సింది. తర్వాత రెండోసారి మొన్న కేసీఆర్ గారు, ఆయనకు కూడా ఆరోగ్య ఇబ్బంది ఉండి అసలు అసెంబ్లీ కూడా పోవట్లేదు, కానీ నల్గొండలో పెద్ద భారీ బహిరంగ సభ నిర్వహించారు. సో ఆ బహిరంగ సభకు వెళ్ళి తిరిగి వస్తున్నప్పుడు అప్పుడు కూడా రోడ్ యాక్సిడెంట్ జరిగింది ఇదే కారు నంబర్తో, అదే టీఆర్తో నంబర్తో. సో అసలు ఆ రోజు కూడా 13 అంటే డెత్ నెంబరే. సో ఇక్కడ కూడా ఏమంటే మొత్తం కూడితే 4, 5 వచ్చింది అనమాట, విధి సంఖ్య 5 వచ్చేసింది. సో విధి సంఖ్య 5 వచ్చేసింది, చూసారా. సో ఇక ఈ రోజు చివరిగా ఉదయమే ఆమె మరణించినట్టు యూట్యూబ్ లో అన్ని ఛానల్లో కూడా నేను సాయంత్రం మధ్యాహ్నం చూశాను ఆల్రెడీ. సో మీరు కూడా మార్నింగ్ చూసారని చెప్పి యా. సో అందుకోసమే ఈరోజు 23 ఫిబ్రవరి 2024. సో మొత్తం క్యాలిక్యులేషన్ చేస్తే 5, 6 వచ్చింది. సో ఇక్కడ కూడా 5 వచ్చింది. మీరు గమనించాల్సింది ఏంటంటే 5 ఎక్కడైతే వస్తుందో ఈమె జన్మ సంఖ్య విధి సంఖ్య, ఇది జన్మ సంఖ్య బర్త్ నంబర్, విధి సంఖ్య 5. ఎప్పుడైతే ఎవరి డేట్ ఆఫ్ బర్త్ లో అయితే జన్మ సంఖ్య గాని విధి సంఖ్య గాని దగ్గరకు వస్తాయనుకో, అంటే దగ్గర అంటే ఏంటిది, ఇప్పుడు ఈమె సెప్టెంబర్ 7వ తారీఖు పుట్టింది 2024. సో మొత్తం క్యాలిక్యులేషన్ చేస్తే ఇది 16, ఇది 8, 24 అంటే 6 వచ్చింది. అంటే ఇంకా 6 నంబర్ రాలేదు. అంటే ఈమె సెప్టెంబర్ 7వ తారీఖు 2024 వస్తుంది. ఇంకా చాలా రోజులు ఉంది. ఇది ఏ నెల మనకు ఫిబ్రవరి, ఇంకా ఏ నెల ఉంది. ఏ నెల అయితే 6వ నంబర్ వస్తుంది. ఆమెకు ప్రమాదాలు ఉండకపోతుంది. సో ఇప్పుడు ఏమైందంటే విధి సంఖ్య ఏంటంటే 5 నంబర్ కాబట్టి ఇప్పుడు ఆమె పర్సనల్ ఇయర్ నంబరు మార్పును కోరుకుంటుంది. మెర్క్యూరీ అంటే స్కిడ్ అవ్వడమే. మెర్క్యూరీ అంటే పాదరసం చేతిలో పట్టుకుంటే ఆగదు కదా. ఇప్పుడు ఆల్రెడీ ఆమెకు పర్సనల్ ఇయర్ నంబర్ 5, విధి సంఖ్య 5, ఈమెకు యాక్సిడెంట్ జరిగింది కూడా 23. చూడండి, అంటే ఇక్కడ 5 అనేది మీకు గుర్తుకొస్తుంది. 5 ఇక్కడ కూడా 5 విధి సంఖ్య. సో ఎప్పుడైనా సరే న్యూమరాలజీలో మీ బర్త్ నంబర్ కి జన్మ సంఖ్య విధి సంఖ్యలు దగ్గరగా వచ్చినప్పుడే మరణాలు సంభవిస్తాయి అనేది న్యూమరాలజీలో స్పష్టంగా కీరో మహర్షి చెప్పాడు. అందుకోసమే మీరు నమ్ముతారో నమ్మరో, ప్రపంచవ్యాప్తంగా కీరో ఇస్ ద హీరో. ఆయన నవంబర్ 1వ తారీఖు పుట్టాడు. ఆయన మరణించింది 8వ తారీఖు అక్టోబర్, అంటే 1కి 8కి ఆపోజిట్ గా ఇక్కడ మరణించారు. సో అట్లా మన జీవితంలో మరణం ఎలా సంభవిస్తుంది అనేది
నీ చేతుల్లో లేదు, నా చేతుల్లో లేదు. అవును. కానీ నంబర్స్ మాత్రం చాలా స్పష్టంగా చెప్తాయి. ఓకే. సో తప్పకుండా తెలుసుకోవాల్సిన విషయం ముఖ్యంగా ఏంటంటే వెహికల్ నంబర్, వెహికల్ నెంబర్ బాగాలేదండి. మ్మ్. వెహికల్ నెంబర్ ప్లస్ పేరు. పేరు కూడా బాగాలేదు తనది. సో ఇవన్నీ తెలుసుకుంటే మీరు మీ జీవితాన్ని కొంచెమైనా కాపాడుకోగలుగుతారు. తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఆల్ బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. థ్యాంక్ యూ. హ్యాపీ భారత్, హ్యాపీ భారత్, రిచ్ భారత్, రిచ్ భారత్. థ్యాంక్ యూ. చూసారు కదమ్మా, ఈరోజు ఈ సంఘటనకి కారణం వెనుక ఇన్ని రహస్యాలు ఉన్నాయి. అవును గురుగారు. ఎవరిలో కించపడినట్టు కాదు, సత్యం తెలుసుకుంటే అదే. మన లైఫ్ మనం బతుకుతాం. అదే. మీ పిల్లల పేర్లు ముందుగానే మంచిగా పెట్టుకోండి. ఆస్తులు సంపాదించుకున్నా సరే అదృష్టం లాభం పెట్టుకోవాలి. మ్మ్. థ్యాంక్ యూ. హ్యాపీ భారత్.